కూర్చుంటారు. అలాగే ఈ వాసుపల్లి గణేష్ కుమార్కి కూడా పనుల పని ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించి అసెంబ్లీలో పంపిస్తే తప్పకుండా అసెంబ్లీలో నా యొక్క వాయిస్ని వినిపించి అనేక సమస్యలకి పరిష్కారం అవుతానని చెప్పి తెలియజేస్తూ ఈ ఉత్తర నియోజకవర్గంలో జెండా ఎగరేస్తారు. మూడవది ఝాన్సీ మేడం గారు మా మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారు. షీ విల్ బికమ్ వాయిస్ టు ద వాయిస్లెస్. విశాఖపట్నంని ఒక చక్కనైన ఫోర్టిఫైడ్ సిటీగా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి ఏవైతే కంపెనీస్ ప్రైవేటైజేషన్ కోసం పథకాలు కూడా ఆయన ఇచ్చే ప్రతి ఒక్కరు అభ్యర్థి కూడా కష్టజీవులకి ప్రజలకి కూడా ఎప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం ఇక్కడ పేరు పెట్టి పిలిచే నాకు ఆ శక్తి వచ్చిందంటే వాళ్ళతో మమేకమే. అలాగే వాళ్ళు కూడా నన్ను ఆడపిల్లగా ఆదరించి ప్రతి ఒక్కరూ కూడా